साबिक वजीर वो सूर्यापेट के रुकन असेंबली जगदीश रेड्डी ने कहा है कि बीआरएस हुकूमत के दौरान 5 साल तक एसएलबीसी सुरंग के काम की पेशरफ्त न होने की वजह से पानी भर जाना है। हरीश राव की क़यादत में जाए हादसे की तरफ रवाना होने से कबल उन्होंने नलगोंडा में मीडिया से बात करते हुए कहा कि पानी के अखराज से निमटने की हमारी तमाम कोशिशें नाकाम हो गईं। पानी निकालने पर 1.5 करोड़ माहाना खर्च होता है। उन्होंने कहा कि मैंने वजीर बिजली के तौर पर हालात को करीब से देखा है। मुत्तहदा आंध्र प्रदेश के हुक्मरानों की साजिशों की वजह से एसएलबीसी प्रोजेक्ट में ताख़ीर हुई। उन्होंने कहा कि टनल पर वज़रा के रवैये से लोग बेदार हैं। उन्होंने हुकूमत से इमदादी इक़दाम तेज़ करने का मुतालबा किया। उनके साथ बीआरएस लीडरान भी मौजूद थे। మే స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన. ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన. ప్రతి నెల 1.5 కోటికి పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల అంటే వాళ్ళు పెట్టిన టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంతింతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది.